చంద్రబాబు పోయిన టైం జగన్కి 63 సీట్లు 14లో వచ్చిన కాడ నుంచి చంద్రబాబు ఉమ్మడి మీద గెలిచాడు. పొత్తు పవన్ కళ్యాణ్తో ఏం చేశాడు? చెప్పిన పనులు చేయలా. జగన్ ఒంటరిగా వచ్చి 63 సీట్లతో వచ్చాడు. ఇప్పుడు ఒంటరిగానే వచ్చి చెప్పినవన్నీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తాలకి అన్నీ అనుకున్నవన్నీ చేశాడు. ఇతను వచ్చి ఏం చెప్పినా చంద్రబాబు గెలవడు. మాట మీద నమ్మకం లేదు. ఫస్ట్ మాట మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం జగన్ కాడ ఉంది అంతే. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనా అసలు లేవు. బీజేపీ పొత్తు ఉందనగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుతో జగన్ ని ఓడిద్దామని పథకంతో వస్తున్నారు కదా. మోడీ కూడా ఓడిపోతాడు. ఇట్టొస్తే ఈ దోవలో మోడీ కూడా ఉండదు ఛాన్స్. ఈ ఎదవతో కలిస్తే మోడీ కూడా ఉండదు ఛాన్స్. ఇది ఖచ్చితం. అసలు జగన్ రేట్లు పెంచడానికి జగన్ ఏముంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏముంది? ఆయన పెంచుతున్నాడు. ఇతనేదో పావాలా. ఈ రుణమాఫీలన్నీ ఏలంటే ఎట్టొస్తాయి? ఏడో ఆడొక రూపాయి ఆడొక పెంచితేనే కదా. విషయం తెలుసుకొని మాట్లాడాలి. అది తెలియకుండా అనేక రకమైన మాట్లాడుకున్నా ఏది పనికిరాదు. అది యథార్థం. వచ్చేది సీఎం జగనే. సభకి ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందండి? 15 లక్షల దాకా వస్తారు. ఎందుకు అంతమంది వస్తున్నారు జగన్ కోసం? ఎందుకు అంతమంది వస్తున్నారు జగన్ కోసం? జగన్ కావాలని మళ్ళీ ఎందుకంత అభిమానం? చెప్పిన చేస్తున్నాడు కదా, మంచి పనులు చేస్తున్నాడు కదా. ఈ తడవ జగన్ వస్తే అన్ని అనుకునేవన్నీ తీర్చేస్తాడు.